మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. सबसे पहले सुनिए सविता साथी की आवाज में గదో హిందీ అర్థం అవుతూ చావదు. ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసే వదిన, నీ చెల్లెలు చేసిన పని వేకోజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాప అలసిపోయి ఉంటుందని నేనే అరగంట పడుకోమన్నాను. దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. అరగంట పడుకున్నా సరే మళ్ళీ పడుకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్యా, దేవుడి వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బుజ్జి అదిరిందోయ్, అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదిన, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏమిటో తెలుసా, పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడవతలే పారేయచ్చుగా. నా బాత్రూంలో ఎందుకు దాయడు? ఏదో ఒకటి. మొత్తానికి 3వ తోటకోడలి దెబ్బకి అక్క బాగానే ఫూల్ అయింది. ఆజ్ మై బహుత్ ఖుష్ హూ. బుజ్జి, కొంచెం కాఫీ ఇస్తావా? వస్తున్నా. నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టా? నాకేం భయం లేదు. ఎందుకు కొడతావు? నువ్వు కొట్టలేదు నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా, తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేసావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు. కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా. ఏ బాబు, చదువుతున్నావా? అమ్మో, వీడితో పెట్టుకోకూడదు, పూతల పంచాంగం విప్పుతాడు. తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ల మీద ప్రేమతో 500 రూపాయల చీరలు ప్రెజెంట్ చేయడం అలవాటు. నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఓ 500 రూపాయల చీర నా మొహాన్ పడేయమని చెప్పండి చాలు. ఓ గాడ్, నచ్చినా నచ్చకపోయినా 500 రూపాయల చీరే తీసుకోవాలా? అది మీ ముగ్గురికి సమానంగా. ఓహో, కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా? ఏవయ్యా, ఆ 1000 రూపాయల చీరలు ఇటువు. సరు, ఇవేం బాలే కదూ? బానే ఉన్నాయి. బట్ సరు, తాతగారు 500 రూపాయలే ఇస్తారు, మిగిలిన 500 మీరివ్వండి. బాగుండదేమో. ఏది బాగుండదు, ఎవరికి బాగుండదు. చూడండి, ఒకరి కోసం మనసు చంపుకోవడమో, మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఏదో తేడా వచ్చింది. కరెక్ట్ గా చెప్తావురా బక్క విధవా. ఏమయ్యా, కెమెరా అంతా రెడీయా? రెడీ సార్. ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు. మొదటి ప్రశ్న, మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీ పార్టీ అధ్యక్షుడు
గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పిఏని. ఓ, నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. ష్యూర్. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. మూడా? దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. మూడా? మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి. ఎవ్వరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా? ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. మూడా? దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. ఊరుకోనే. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్య బావా. అబ్బా, సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవ. ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేతే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. రావచ్చంద్ర, ఇది నేను అనలేదురా బాబు. ఎవరన్నా ఆపేయండి రా, ఆపేయండి రా. పార్టీ పనులు తీసావు కదయ్యా. అదే చిచి, నీకు మినిస్టర్ ఇవ్వడం కాదు, పార్టీ నుంచే పీకేస్తాం. బావా, చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్. అమ్మో, నేనేం చెప్పు. ఎంపీ ఉమాపతి, ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి. మమ్మల్ని కారదీరా, వెళ్ళి సీఎం గారి కాలమే పడదాం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని, పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని. రేయ్, ఈ రోడ్డు రివర్స్ చేయి. ఉమాపతి, ఉమాపతి, ఉమాపతి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడి అక్రమాన్ని అరికట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా. కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళారు. కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే. అయ్యా, అయ్యో వద్దండి, పొడి పెద్ద ఆగండి. గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. బాబు, వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9. అయ్యో చాలా దొరికినాయి. साला को गंदा कर देती है। अतुल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मछली वो यहाँ से चली जाए? लोग थूकेंगे नहीं मुझ पर।
यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है। క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడా? ఓడ్ ఫెలో నా గురించి లేనిపోయిన బిల్డప్లు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. కమాన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా జీ చూడటమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు, ఇది నాది, నా మొగుడు కొన్నది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టు. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి ఏ బుజ్జి ఏం చేస్తున్నారు? ఇదేంటి బుజ్జి తెలుగులో పాడుతున్నాడేంటి? పల్లవులో ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. रागम 70। ఏమిటిది? కనబడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు, నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏ అనుకుంటుందయ్యా మీ ఆవిడ? అవును. నన్నే ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరితో తలుగుతావేమిటి? నేను ఎవరైనా బెరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు? మాట్లాడుకుంటాము. అసలు నా కుమ్మడి కుటుంబం అంటేనే ఒళ్ళు మంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుదేవులు మోసపోయానా? నువ్వు మోసపోకూడదని అమ్మా నీకు ఇదంతా చెబుతుంది. అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏ పాటి? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా, నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటావు. అలా వెళ్ళిపోతే ఈ ఆస్తిలో నీ వాటా సంగతి ఏమిటి? పైగా మీ పెద్దక్క గారి పెట్టెలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి ములుగుతున్నాయి. మరి వాటిని ఏం చేస్తావు? సార్ డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్న ఎప్పుడు తీసుకోవడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు లేరా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిండప్పురా. అయ్యో అన్నయ్య, నా డబ్బులు నాకు ఇచ్చేయ్, ప్లీజ్. తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలి పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో, అది పాలిష్ చేసిన పాత నగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చా. తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త నాకంటే తడతడలాడిపోవాలి. అట్లాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తీరుతాను. దేవుడా.
ఏమండి పార తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచ్చి అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. నాన్నా మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున సూర్యనారాయణ వృద్ధుల ఆశ్రమ సహాయార్థం ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు ప్రోగ్రామ్ లో డాన్సర్ ఎవరైనా? నువ్వు టిఫిన్ తినకపోతే నష్టమే లేదు. ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరక్కొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అబ్బాయి పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య, అందుకే దేవుడి దేవల్ల ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అబ్బాయి నీకు ఇచ్చిన నగలని ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటేసుకోమ్మా. అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెదనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారో తాకట్టు పెట్టాడు. అది గొప్ప పని చేశాడమ్మా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేశాడన్నమాట. ఈ ఇంటి పరువుకేం కాలేదు. సింపుల్ గా నువ్వేం కంగారు పడకు. చేసిన సిగ్గుమాల ఫలితాలకి నేనేమంత సిగ్గుమాల పని ఏం చేయలేదు. ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే అదిగో ఆ గోపాలకృష్ణ పిల్ల మెళ్ళలోనే ఉంది. నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను. వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడి భార్యకి ఇచ్చాడు. అది మూడో గంట వాడికి కూడా తెలియకూడదు. నీ మీద ఒట్టేసుకున్నా కూడాను. అదేంటో పరిస్థితి సింపుల్ గా సీరియస్ అయిపోయింది. శభాష్, అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారనమాట. ప్లీజ్, ఇది వేసుకుంటే నా ఒంటి మీద జల్లు పాకినట్టుంది. మీ ఇష్టది మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి. ఓ గాడ్, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు? అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట. ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట. ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట. పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట. ఏమిటి నాటకం? మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవి నా నగలు. అయినా నువ్వెవరైనా అడగడానికి? నేను ఇంటి మూడో కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కుంది. నిన్న కాక మొన్నొచ్చింది. అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ. నాకు లెక్కలు చెప్పు. తీసుకోండి. నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డానో మీకు తెలియపోయినా మీ మొహలకి తెలుసు. పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి, రాత్రి బౌలు ఈ ఇంటికి చేసిన చాకరికి దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు. ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు? ఓ గాడ్, ఇలా కొట్టుకు చేస్తూ కాపురాలు చేయడం కుదరని పని. తాతయ్య, ఈ ఇంటిని 3 భాగాలు చేసి ఎవరి వాటా వాళ్ళకి పంచేయడం చాలా మంచిది. మంచిదేనమ్మా, మంచిదే. నా మూడో మనవరాలు పేరులోనే కాదు చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను. లెక్కలో ఎంఎస్సి. కానీ నీ లెక్కలు ఇంటిని ముక్కలు చేస్తాయి అనుకోలేదమ్మా. చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను. ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాదే, నా కష్టార్జితం. కష్టమో సుఖమో నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా, లేదా ఏ అనాథ శరణాలైన కూడా స్మరిస్తాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను మాత్రం ఉంటానా? వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేనే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు. పదండి పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు నేను చక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదండి ఢిల్లీకి వెళ్ళిపోదాం. నీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరి అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నాను అనుకో, జీతం పెరుగుతుంది, మనం ఉండడానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు. నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు నీ మీద.
గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నాకే నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గాని ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4. గోపి, పుచ్చి, ఈ రోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదువుకి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది. ఇది బెళ్ళవు సరే సరే, ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరన్నా ఊడ్చేది నేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఒకే వంట గదిలో 3 కుంపట్లు. అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది. సమయానికి పాలు దొరకలేదు, ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, ఓ గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఓ గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, 3 మనవరాళ్లున్న ఇల్లు మురిపాలకు కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే. మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే. అమ్మా రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కరువ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగ ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చేయి. ఏంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంట్ పోయిందా? సారీ, పర్మిషన్ లేకుండా నీ ఇంటికి వచ్చాను. అలాగే నీ పర్మిషన్ లేకుండా ఈ నెగటివ్స్ ని, ఈ ఫొటోస్ ని, నేను కాల్ చేసింది ఫోటోల్ని కాదు, మీ అమ్మ జ్ఞాపకాలని. ఈ ఫోటోల్ని పెట్టుకునేగా ఇన్నాళ్ళు నన్ను బెదిరించావు.
అయినా ఇంత ఇంపార్టెంట్ ఫోటోలు బ్యాంక్ లాకర్లో దాచుకోవాలి కానీ ఇంట్లో పెట్టుకోవడం ఏమిటమ్మా? వస్తా. నాన్న ఒక నిమిషం. ఇప్పుడే అమ్మని కలిసి వస్తున్నాను. వస్తూ వస్తూ నా కాబోయే శ్రీవారు అదే మీ ముద్దుల అల్లుడి ఫోటో అమ్మకు చూపించాను. నాన్నకు కూడా ఒకసారి చూపించమంది. ప్రియమైన రజనీకి ముద్దులతో. ఉమాపతి, నేనెవరో తెలుసా? మీరు తెలియకపోవడం ఏమిటండి మహాప్రభు? ప్రళయకాల రుద్రులు మీ రాకకి పంచభూతాలే బెంబేలెత్తిపోతున్నాయి. కానీ నీలాంటి భూతాలకి ఇంకా బుద్ధి రాలేదు కదరా. అంత మాట అనకండి. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్నా మీరు మూడో కన్ను తెరిచారంటే భస్మం అయిపోతా. ఉత్తి భస్మం కాదురా, చితాభస్మం అయిపోతావు. అది ఏ మురుగు కాలువలోనో కలిసి నామరూపాలు లేకుండా పోతావు. బాబు మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను చంపకండి. నీలాంటి నరకాసురుని చంపడానికి ఈ కృష్ణుడు అక్కర్లేదురా, నా ప్రేయసి సత్యభామ చాలు. ఏంటి ఫోటో చూడగానే అలా కూలబడిపోయావు? సిబిఐ ఆఫీసర్ అరుణ్ కదూ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అఫీషియల్ పని మీద ఢిల్లీ వెళ్లారు. స్విస్ బ్యాంక్ లో నీ అకౌంట్ నంబరు, షేర్ మార్కెట్ లో నీ కుంభకోణం, వీటన్నిటికీ ఆయనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడే ఫోన్ లో మాట్లాడాను. నిన్ను మరీ మరీ అడిగినట్టు చెప్పమన్నారు. మెనీ మెనీ థ్యాంక్స్. లక్ష్మి చూడు, పక్కింట్లోకి ఎవరో ఎంపీ గారు వచ్చారు. ఈ టైంలో ఇంటికి ఎందుకు వచ్చి ఉంటాడు? కొత్తగా ఏదో సెటప్ పెట్టి ఉంటాడు. డాడీ, ఆ పిల్ల ఆయన కూతురండి. అవునవును. మీరు లైటర్ మర్చిపోయారు డాడీ. థ్యాంక్స్. ఇంకోసారి నన్ను డాడీ అని మాత్రం పిలవద్దు, 10 మంది చూస్తున్నారు. ఇంకేమని పిలవంటావు నాన్న? ఏమన్నా చెప్పదలుచుకుంటే ఇప్పుడే చెప్పి దూరంగా వెళ్ళాక డాడీ అని మాత్రం పిలవద్దు. ఉంటానమ్మా, వస్తాను. గుడ్ నైట్ డాడీ.